కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త వీక్ అయినట్టుగా కనిపిస్తోంది. ఓకే, తెలంగాణకి వద్దాం. బీఆర్ఎస్ కాస్త వీక్ అయినట్టుగా కనిపిస్తోంది, ఎందుకంటే కేసీఆర్ వస్తారో రారో అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్ వేస్తున్నప్పుడు బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించే ఛాన్స్ ఉండదా? బీజేపీలో జనం మధ్యలోకి వచ్చి అట్రాక్షన్ చేసే ఒక లీడర్షిప్ బీజేపీలో లేదు. ఎందుకు? రఘునందన్ రావు అని చెప్పి అంటున్నారు, అరవింద్ అంటున్నారు, ఈటల్ అంటున్నారు, నాకేం తక్కువ అని చెప్పి కిషన్ రెడ్డి అంటున్నారు, నేను కూడా నేతనని చెప్పి బండి సంజయ్ అంటున్నారు. నేనేమంటున్నాను సాధు, కిషన్ రెడ్డి మంచోడు, పద్ధతి గల్లోడు, బండి సంజయ్ కూడా మంచోడు, యువకుడు, అతను కూడా ఒక స్టైల్ పెట్టుకున్నాడు. మిగతా లీడర్లకు నేను ఎందుకంటే ఆ టైప్ ఇంకా స్టేట్ లీడర్స్గా రాలే వాళ్ళు, కాలే వాళ్ళు. కొంత బండి సంజయ్ కొంత మాట మిమ్మల్ని కనెక్ట్ అయ్యింది, మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకున్నాడు మీడియాని. బండి సంజయ్నేమో మీ మీడియాని అట్రాక్ట్ చేసుకున్నాడు, కనెక్ట్ అయ్యిండు. బీజేపీ క్యాడర్లో కూడా జోష్ వచ్చిందండి. కిషన్ రెడ్డి గారు ఏంటంటే సాఫ్ట్ నేచరు, అదేమో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇప్పుడు మా దగ్గర మాది ఉందనుకో, నేను మా దగ్గర మా కాంగ్రెస్ పార్టీ చెప్తాను. రేవంత్ రెడ్డి ఒక స్టైల్, ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక స్టైల్, మా వెంకటరెడ్డిది ఆయనది ఒక స్టైల్, బట్టిది ఒక స్టైల్, అనసూయ ఆమెది ఒక స్టైల్, మా జిల్లా మంత్రి దామోదర్ది ఇది ఒక స్టైల్, మా పొన్నం ప్రభాకర్ది అదొక స్టైల్, జూపల్లి గారు ఇక్కడ ఉన్నారు అటువైపు, ఆయన ముందు నుంచి కాంగ్రెసే, ఆయన కొంత అదొక స్టైల్. ఇప్పుడు నేనే ఉన్నా, ఏ ప్రోటోకాల్ లేకుండా జగ్గారెడ్డి రాజకీయాలలో నాదొక స్టైల్ అది ఉంది కదా. మీకు అధికారం ఉన్నా లేకుండా నాది కూడా ఒకటి, నో డౌట్ అది. ఓకే, కేసీఆర్ పార్టీ తీసుకుందాం. కేసీఆర్ పార్టీలో ఒకటే స్టైల్. ఎవరు? కేసీఆర్. నేనైతే నేను చెప్తున్నా కదా, కేసీఆర్ పొలిటీషియన్. బీఆర్ఎస్ని దెబ్బ కొడితేనే వాళ్ళు ముందుకు వస్తారు. ఓకే, కానీ బీఆర్ఎస్ని కేసీఆర్ని కొట్టి అంత దెబ్బ కొట్టే అంత లీడర్షిప్ బీజేపీ దగ్గర లేదు. కానీ మా దగ్గర ఇక్కడ కొడదామంటే ఇంకోటి లేస్తాడు, ఈడు కొడదామంటే ఆడొకటి లేస్తాడు. మా దగ్గర ఒక్కరు లేరు కదా. ఇప్పుడు మీరు మీడియాలో చూడండి, ఇప్పుడు మీరు రెగ్యులర్గా మీ లైవ్లలో చూడండి, మీ దగ్గర బీజేపీలో ఒక బండి సంజయ్ మీకు దొరుకుతాడు. మీ మీడియా వాళ్ళు మాట్లాడాలని అనుకుంటారు, మాట్లాడేయాలనుకుంటారు. అక్కడెవరు? బండి సంజయ్, తర్వాత కిషన్ రెడ్డి గారు. ఓకే, బీఆర్ఎస్లో ఫస్ట్ ఎవరు? కేసీఆర్, తర్వాత కొడుకు మేనల్లుడు, ఇంతే కదా. అంతే. మెజార్టీ మా దాంట్లో ఎక్కువ ఉందా? మీ దాంట్లో ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్లో ఎక్కువ ఉందా? స్టార్స్ ఈడున్నారా ఆడున్నారా? మీరు చెప్పండి. స్టార్స్ కదలే కానీ జగ్గారెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రినండి. పేరుకు మాత్రమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మరి అది తప్పు. మిగతా వాళ్ళంతా కూడా సీఎంఏ కదా. ముఖ్యమంత్రి పేరుకు కాదు, ఆయన ముఖ్యమంత్రే. ఆయన ముఖ్యమంత్రి అయిన కాంచి ఆయన నిర్ణయానుసారమే గవర్నమెంట్ నడుస్తుంది. ఇక్కడ ఇంటికి పెద్ద మనిషి ఢిల్లీలో ఉంటారు కాబట్టి అది సహజంగా ఎవరైనా చేయాల్సిన పని చెప్పాల్సిన పని చెప్తాడు. ఆయన పని ఆయన చేస్తుంటాడు. కానీ ఈడేంటిది, ఇప్పుడు ముఖ్యమంత్రి ఓకే, ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు నేను వ్యక్తుల పేర్లే చెప్తున్నా మీకు. ఒక రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆయన ఒక్కరిని కొడితే చాలనుకుంటే మరి అక్కడ వెంకటరెడ్డి ఉంటాడు. ఈయన ఒక్కరిని కొట్టు చాలనుకుంటే ఆడ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు. అచ్చా, ఎప్పుడు మాట్లాడాడు జానారెడ్డి సభలు వేస్తాడు. ఆయన కూడా మీ మీడియా జానారెడ్డి గారు రాగానే ఎందుకు ఎంబడబడతారు? మా జీవన్ రెడ్డి గారు అడుగు, శ్రీధర్ బాబు మా మినిస్టర్, ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆ జిల్లాలో ఆయనది ఒక స్టైల్ కదా, వాళ్ళ ఫాదర్ కాలం నుంచి కూడా. అవును, శ్రీధర్ బాబు గారు కూడా, శ్రీపతిరావు గారి కాలం నుంచి కూడా, శ్రీపతిరావు కాలం నుంచి కూడా శ్రీధర్ బాబు టాప్ సిస్టంలో ఉన్నాడు. ఆయన కూడా శ్రీధర్ బాబు, అక్కడ జీవన్ రెడ్డి గారు. ఏమేమో కష్టకాలంలో ఆ జిల్లాలో ఆదిలాబాద్లో ఏది మంచిర్యాలలో ఎవరు ప్రేమ్ సాగర్, ఎప్పటి నుంచో వస్తారు, సర్రమని వచ్చేస్తారు ఫీల్డ్కి వీళ్ళంతా. నేను ఇంకో పేర్లు నాకు కొన్ని యాదికి వస్తలేవు. నేను లిస్టు చదివితే మీ ఛానల్లో కష్టం. అంటే నేను చెప్తున్నా, అంటే అసలు కాంగ్రెస్లో ఒకరు కొడదామంటే ఇంకో 10 మంది లేచి కూర్చుంటారు. ఇక్కడ అపోజిషన్ వాడు
మా ఇంటర్నల్ 1,00,000 ఉంటాయేమో, మేమేమో అనుకుంటామేమో, కానీ రేవంత్ రెడ్డి మీద వాడుతూ ఊకుంటామా? బీజేపీ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లు వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద వాడితే ఊకోము. ఏ పార్టీ వచ్చినా తాట తీసేస్తాం అంతే. మా ఇంటి వ్యవహారం వేరు. అన్నదమ్ముల మధ్యలో 1,00,000 ఉంటాయి, కానీ అన్నదమ్ములను డివైడ్ చేసి కొడదామని అపోజిట్ చేస్తే తిప్పి కొడతాం మేము. మళ్ళీ దాంట్లో ఏమి తేడా ఉండదు కాంగ్రెస్ లీడర్షిప్లో.